కెరియర్లో గ్యాప్ వచ్చి నెక్స్ట్ ఐటీలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఏం చేయాలి? కెరీర్ గ్యాప్ నుంచి ఐటీలోకి రావాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు యావరేజ్ కోడింగ్ స్కిల్స్ వెళ్ళాలండి. అప్పుడు సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, టెస్టింగ్ టూల్స్, క్లౌడ్ డెవాప్స్ ఇవి ఉంటాయి. ఐటీ గురించి ఏబిసిడి కూడా రాదు. ఇలాంటి వాళ్ళు కూడా క్వాలిటీ థాట్కి వచ్చి జాబ్స్ వచ్చిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ప్రతి వెన్స్డే, సాటర్డే క్వాలిటీ థాట్లో మార్నింగ్ 9 AM ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మనం కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం. దీనికి వాళ్ళు రిజిస్టర్ అయ్యి డిస్కస్ చేస్తే ఏ ప్రోగ్రాంలో వాళ్ళు వెళ్తే తొందరగా వాళ్ళు జాబ్ వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. రీజన్స్ ఏవైనా కానివ్వండి, కొంచెం కెరియర్లో గ్యాప్ వచ్చి నెక్స్ట్ ఐటీలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఏం చేయాలి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ క్వాలిటీ థాట్ నుండి రమణ భూపతి గారు, ఫౌండర్. సో క్వాలిటీ థాట్ బ్రాంచెస్ వచ్చేసి మనకు అమీర్పేట్, మాధాపూర్ అండ్ యుఎస్లో ఉన్నాయి. సో ప్రజెంట్ మనతో పాటు సార్ ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. మల్టిపుల్ రీజన్స్కి చాలా మంది గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది టాకింగ్ అబౌట్ స్పెషలీ విమెన్, కొంతమంది పెళ్ళి ఆ టైంలో కానీ పిల్లల టైంలో కానీ అప్పుడు కూడా తీసుకుంటూ ఉంటారు కదా. సో గ్యాప్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే వాట్ ఈస్ ద థింగ్ టు డూ? చాలా మంచి క్వశ్చన్ అండి. దీనిలో మొత్తం మనకి 3 రకాల కారణాలు ఉంటాయి. కొంతమంది కెరీర్ బ్రేక్ తీసుకుంటారు, మెటర్నిటీ రీజన్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ, మ్యారేజ్, పిల్లలు, ఇవన్నీ రీజన్స్. ఎస్పెషల్లీ ఉమెన్. ఇక్కడ సెకండ్ వచ్చేటప్పటికి కెరీర్లో జాబ్ చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామనో, లేకపోతే నేను గ్రూప్ 1కి వెళ్దాం, కానిస్టేబుల్ అవుదాం, ఎస్ఐ అవుదాం, బ్యాంక్ ఎగ్జామ్స్కి అని చెప్పి కొంతమంది వాళ్ళు అసలు ఐటీలోకి రాకుండా అనుకోకుండానే వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చేస్తుంది. మూడో రకం ఏంటి అంటే నాన్ ఐటీలో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి గ్రోత్ లేకపోతే వాళ్ళకి శాలరీస్ ఆన్ టైం రాక ఎన్ని సంవత్సరాలు చేసినా సరే ఆ 20,000 వస్తున్నాయి, 25,000 వస్తున్నాయి, అది పెరగట్లేదు. ఇలా 3 రకాల పీపుల్ జనరల్గా వాళ్ళు కెరీర్ బ్రేక్ నుంచి ఐటీలోకి లేదా నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కెరీర్ బ్రేక్ నుంచి ఐటీలోకి రావాలి అనుకున్నప్పుడు చాలా పాయింట్స్ వాళ్ళకి చెప్తాను నేను. ఒకటి, ఫస్ట్ వీళ్ళకి ఉండాల్సింది ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. చాలామంది ఏం చెప్తారంటే నువ్వు అమ్మాయివి, నువ్వు జాబ్ నీకు జాబ్ ఇప్పుడు రాకపోవచ్చు, నీకు గ్యాప్ వచ్చేసింది, నువ్వు ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నావు కదా, నువ్వు మళ్ళీ తిరిగి ఐటీలోకి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు అని చెప్పి మన చుట్టూ ఉండే ఒక నెగిటివ్ మైండ్ సెట్ వీళ్ళని డౌన్ చేస్తుంది. నేను ఇవాళ కెరీర్ గైడెన్స్లో మాట్లాడినప్పుడు కూడా నాకు వచ్చిన క్వశ్చన్ ఇది ప్రాక్టికల్గా. సో తనకి పాపం ఏం తెలియదు. సో తనకేం చెప్తున్నారు అంటే నీకు జాబ్ రాదు. సో ఫస్ట్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి అండి, ఐటీ జాబ్ తెచ్చుకోవటం అనేది స్కిల్స్కి మాత్రమే సంబంధించింది. అంటే క్వాలిఫికేషన్ ఉంటే మంచిది, పర్సంటేజెస్ ఉంటే మంచిది, వాటన్నిటికి మించి ఇంపార్టెంట్ స్కిల్స్. కాబట్టి ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. అంటే మాకు అసలు రాదు, వస్తుంది అనేది ఉండకూడదు. సెకండ్ ఏంటి అంటే కెరీర్ గ్యాప్ నుంచి ఐటీలోకి రావాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అంటే వాళ్ళు అప్పటి వరకు తెలుగు మాట్లాడటం అలవాటు అయిపోయి ఇప్పుడు మేము వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడగలమా, అంటే ఐటీ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఇంటర్వ్యూని మేము ఫేస్ చేయగలమా. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డైలీ ఒక 1/2 అవర్ ప్రాక్టీస్ చేస్తే ఒక 3 monthsలో ఒక ఎంఎన్సీ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి కమ్యూనికేషన్ వేలో మాట్లాడటం పెద్ద కష్టమేమీ కాదు. మూడవది, ఈ నాన్ ఐటీ ఆర్ కెరీర్ గ్యాప్ నుంచి వచ్చే వాళ్ళకి అత్యంత పెద్ద భయం ఏంటి అంటే మేము కోడింగ్ చేయగలమా, కాంప్లెక్స్ కోర్స్ ఉంటుంది కదా, మేము అది నేర్చుకోగలమా ఆ సబ్జెక్ట్ని, లేకపోతే ఇప్పుడంతా ఏఐ వచ్చేసింది కదా, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది కదా, మేము ఆ సబ్జెక్ట్ నేర్చుకోగలమా. ఒక 90 days 100 days ప్లాన్తో మినిమం 3 hours ప్రిపేర్ అయితే అసలు లేమ్యాన్ అండి, అసలు మెకానికల్, సివిల్ ఏమీ రానివతను కూడా ఒక ఐటీ కోర్స్ నేర్చుకోవడం కష్టం కదా. అయితే కోర్సు సెలక్షన్ ఇంపార్టెంట్. అంటే తనకి ఏ కోర్స్ సెట్ అవుతుంది. ఇప్పుడు యావరేజ్ కోడింగ్ స్కిల్స్తో వెళ్ళాలండి. అప్పుడు సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, టెస్టింగ్ టూల్స్, క్లౌడ్ డెవాప్స్ ఇవి ఉంటాయి. కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి జనరల్గా ఏంటి అంటే టఫ్ కోర్స్ చూజ్ చేసుకోవడం అనేది మంచిది కాదు. కొంచెం ఈజీ కోర్స్ చూజ్ చేసుకోవాలి. ఆ ఈజీ కోర్స్ని కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళకు జాబ్ వచ్చే ఛాన్సెస్, అంటే ఒక ఇన్నర్ కాన్ఫిడెన్స్ వాడికి బిల్డ్ అవుతుంది. ఆ కోర్స్ నేర్చుకునే ప్రయత్నంలో ఒక ఇన్నర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. తర్వాత సో అతనికి కన్సిస్టెన్సీ ఉండాలి. నాన్ ఐటీ నుంచి ఐటీకి కెరీర్ బ్రేక్ నుంచి వచ్చేటప్పుడు కన్సిస్టెన్సీ. చాలామంది ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకుంటారు, ఒక 10 రోజులు వస్తారు, మానేస్తారు. అంటే ఒక 3 to 6 months పాటు కన్సిస్టెంట్ లెర్నింగ్ ఉండాలి. సో అంటే ప్రతిరోజు నేను 3 hours ఈ కోర్స్కి డెడికేట్ చేస్తాను నా టైం అనేటటువంటి దీని మీద వర్క్ చేయాలి. ఇంకొకటి, ఈ కెరీర్ గ్యాప్ నుంచి వచ్చేటప్పుడు ఓన్లీ థియరాటికల్ లెక్చర్స్ లేకపోతే క్లాసులు వినటం, ఆన్లైన్లో నేర్చుకోవటం,
వీడియోలు చూసి నేర్చుకోవడం అనేది బ్లెండర్ మిస్టేక్ అవుతుంది. ఒక డెడికేటెడ్గా రియల్ టైంలో వర్క్ చేసేటటువంటి ఒక ట్రైనర్ని పెట్టుకుని ఆ ట్రైనర్ దగ్గర నేర్చుకోగలగాలి. ఆఫ్లైన్లో నేర్చుకుని అక్కడ ఇంటర్న్షిప్ కూడా చేయాలి. అంటే థియరీ మాత్రమే కాకుండా నేర్చుకున్నది ప్రాక్టికల్గా చేయగలగాలి. సో దీంతో పాటు ముందు కాన్ఫిడెంట్గా ఒక విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయగలగాలి. ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే ప్రతి వీక్ ఒక మాక్ ఇంటర్వ్యూ పెట్టుకుని 100 డేస్లో తను ఒక 10-15 మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఓకే నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పగలుగుతున్నాను నేను అనేటటువంటిది బిల్డ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ లింక్డ్ఇన్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఒక కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అంటే లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, మానిస్టర్ కానీ, జాబ్ పోర్టల్స్ కానీ, గిట్ హబ్లో కానీ ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, అప్డేట్ చేయడం, వాళ్ళ సర్టిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ వర్క్షాప్స్ అటెండ్ అయ్యారు, ఇదంతా కూడా ఉంటే సో వాళ్ళు అంటే వాళ్ళ వర్క్ గురించి కంపెనీస్ని కెరీర్స్లోకి వెళ్ళి అప్డేట్ చేయడం. అంటే కొన్ని ప్రాక్టీసెస్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా సో ఈ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో కాన్ఫిడెంట్గా మాట్లాడేటటువంటి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని ఒక ఈజీ కోర్సు సెలెక్ట్ చేసుకుని ఆ ఈజీ కోర్స్ని 100 డేస్ పాటు ఒక రియల్ టైమ్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ ట్రైనర్ దగ్గర నేర్చుకుని ప్రతిరోజు మాక్ ఇంటర్వ్యూ మైండ్ సెట్లో ఒక ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లాగా కానీ చేసుకోగలిగితే ఈవెన్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఎలాంటి కెరీర్ బ్రేక్ ఉన్నా, అసలు ఏమీ రాదండి, ఐటీ గురించి ఏబిసిడి కూడా రాదు, ఇలాంటి వాళ్ళు కూడా క్వాలిటీ థాట్కి వచ్చి జాబ్స్ వచ్చిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అన్నీ వచ్చనుకున్న వాళ్ళు అంటే హై కమ్యూనికేషన్ ఉండి వచ్చనుకుని ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐటీ జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు ఒక మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే క్వాలిటీ థాట్ అనే కాదు, వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నా సరే ఒక ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉండాలి. అంటే నా గోల్ ఏంటి, నేను 100 డేస్లో లేకపోతే 200 డేస్లో ఐటీ జాబ్ అచీవ్ చేయాలి, ఇది నా గోల్. ఈ గోల్కి ఫోకస్డ్గా డీవియేట్ అవ్వకుండా ఇప్పుడు చాలామంది వెనక్లాగుతారు. ఏమని చెప్తారు, ఏఐ వచ్చింది జాబులు పోయినాయి, రెసెషన్ వచ్చింది జాబులు రావట్లేదు, లేకపోతే ఆల్రెడీ నువ్వు ఒక ఐటీ చిన్న జాబ్ చేస్తున్నావు కదా, మళ్ళీ నీకు ఐటీలోకి వెళ్ళే టైం ఎక్కడ ఉంటుంది నీకు, లేకపోతే నీకు ఇప్పుడు కెరీర్లో గ్యాప్ వచ్చింది కదా, ఫ్రెషర్స్ని మాత్రమే తీసుకుంటారు, లేకపోతే నువ్వు కోడింగ్ నేర్చుకోలేవు, అసలు నీకు ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి, నీకు ఎవరు పంపిస్తారు ఇంటర్వ్యూస్కి, నీకు రిఫరెన్స్ ఎలా ఇస్తారు, ఇదంతా వేస్ట్, ప్రాక్సీ ఇంటర్వ్యూలోకి వెళ్ళు, బ్యాక్ డోర్లోకి వెళ్ళు, లేకపోతే బాగా ప్రిపేర్ అవుతాను నేను 1 ఇయర్ నుంచి నాకే చేత కాలేదు, నీకేం చేతనవుద్ది, ఇదంతా ట్రాష్ అండి. ఫోకస్ పెట్టుకుని 100 డేస్ ప్రిపేర్ అయ్యి ఇంకో 100 డేస్ జాబ్ ట్రయల్ చేస్తే అంటే 3 నుంచి 6 మంత్స్ చేసి ఒక రైట్ మెంటర్షిప్లో రైట్ ఈజీ కోర్స్ సెలెక్ట్ చేసుకుని చేస్తే జాబ్స్ వచ్చిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నేను డైరెక్ట్గా కోర్స్ కూడా జాయిన్ అవ్వనట్లేదు, ఒకసారి వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఎందుకు కెరీర్ గ్యాప్ వచ్చింది, వాళ్ళకి ఎందుకు కెరీర్ బ్రేక్ వచ్చింది, నాన్ ఐటీలో తక్కువ ప్యాకేజ్కి వాళ్ళు ఎందుకు ఉండిపోయారు అనేది నాతో డిస్కస్ చేస్తే ప్రతి వెన్స్డే, సాటర్డే క్వాలిటీ థాట్లో మార్నింగ్ 9 AM ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మనం కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం. దీనికి వాళ్ళు రిజిస్టర్ అయ్యి డిస్కస్ చేస్తే వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటో అర్థమవుతుంది నాకు. దాన్ని బట్టి వాళ్ళు ఏ కోర్సు తీసుకోవాలి, ఏ ప్రోగ్రాంలో వాళ్ళు వెళ్తే తొందరగా వాళ్ళు జాబ్ వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. సో ఇదంతా కూడా మెయిన్ వాళ్ళ ఫోకస్ అండ్ మైండ్ సెట్. నేను పర్సనల్గా చూశాను, చాలామంది చేయగలిగి కూడా వాడికి భయం అంతే. ఆ ఫియర్ పోగొట్టడం అనేదే సో మేము క్వాలిటీ థాట్లో చేస్తున్న మెయిన్ థింగ్ అది. సో కోడింగ్ రాకపోవటం లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్ద విషయాలు కాదండి. వాళ్ళని ఒక 3 to 6 months పాటు రైట్ గైడెన్స్లో రైట్ టీచర్స్తో క్లాసెస్ చెప్పిస్తే వాళ్ళలో అదంతా పికప్ అయిపోతుంది. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు మరీ ఎక్స్ట్రాడినరీ ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ వచ్చింది ఎవరో కాదు, రైట్ టైంలో రైట్ కోర్స్ నేర్చుకున్నారు, అది కొంచెం డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేశారు, అది ఒకటి చేయగలిగితే సరిపోతుంది. పర్ఫెక్ట్ సార్. అంటే ఇంత సింపుల్గా కూడా అయిపోతుందా అన్నట్టుగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది డెఫినెట్లీ మీ మాటలు వింటుంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రీజన్స్ ఏమైనా అయి ఉండండి, నాన్ ఐటీ టు ఐటీ మూవ్ అవ్వాలి అని అనుకున్నా, లేదంటే కెరియర్లో గ్యాప్ వచ్చి కొంచెం స్విచ్ చేసుకోవాలి, ఐటీ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే కనుక తెలుసు కదా, క్వాలిటీ థాట్ ఈజ్ ద డెస్టినేషన్. స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకోవచ్చు అండ్ మీలో ఏమేమి ల్యాకింగ్ ఉందో అవన్నీ కూడా కెరియర్ గైడెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డూ చెక్ ఇట్ అవుట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.